జై స్వరాజ్ టీవీ నిత్యం ఆ కార్మికుల సమస్యలను ముందుకు తీసుకొస్తున్నటువంటి జై స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఆటో కార్మికుల సమస్యలు మరి దారుణంగా అయిపోయినటువంటి విధంగా ఏర్పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి 9వ తారీఖు వస్తే డిసెంబర్ మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం మరి ఆటో కార్మికుల పక్షాన మాట్లాడింది లేదు, మరి వాళ్ళ సమస్యలు తీర్చింది లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు తక్షణమే మా కార్మికుల పక్షాన మరి మా సమస్యలు తీర్స్తేనే మరి మా కుటుంబంలో ఉన్నటువంటి మరి సమస్యలు బాగుపడతాయని మీకు విన్నవించుకుంటున్నాం. కార్మికులు రోడ్డు మీదకి వస్తే కార్మికుల సమస్యలు మరి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి విధంగా ఏర్పడుతున్నాయి. మరి వాళ్ళు ఫైనాన్స్ కట్టుకోలేని విధంగా ఉన్నది. మరి ఫైనాన్స్ కట్టుకోలేకపోతే ఫైనాన్స్ వాళ్ళు ఆటోలు గుంజుకోపోతా ఉన్నారు. ఆటో గుంజుకోపోతే ఫ్యామిలీ మొత్తం మరి ఇబ్బంది పడి మరి ఆమె పుస్తకాల కాడ అమ్ముకొని మరి దాన్ని కట్టడం ఏర్పడతా ఉంది. అయినప్పటికీ కూడా దినదినం గండం అవుతా ఉంది. మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇంత ఇబ్బందికరంగా ఏర్పడ్డది. మరి ప్రభుత్వం ఏర్పడి మరి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా మరి ఉచిత బస్సుతో పాటు మరి మిగతా మరి ఏర్పాటు చేసి వాటన్నిటికి కూడా మరి ప్రభుత్వమే మరి దాన్ని మరి వెనుకకు తీసుకోవాలని నేను కోరడం జరుగుతూ ఉంది. మరి అదే విధంగా మా డిమాండ్స్ మరి తక్షణమే మరి ఆ డిమాండ్స్ నెరవేర్చాలని మరి కోరడం జరుగుతూ ఉంది. మరి 12,000 మరి మీరు ఇస్తానన్న హామీలను నెరవేర్చాలి, నెలకే 12,000 ఇవ్వాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ నెల 7న మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ 7వ తారీఖున మేము బంద్ పిలుపునిచ్చాం. మరి ఆటో కార్మికులు తక్షణంగా బంద్ పాక్షికంగా జరుగుతుంది. మరి అదే విధంగా ఈ బంద్ జరుగుతుంది. మరి దానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని, అదే విధంగా ఆ సమస్యలు కనుక మరి పరిష్కరించకపోతే మరి మేము మరి రిలే నిరాదీక్షలు చేస్తామని, తద్వారా మరి అమర నిరాదీక్ష కూడా పూనుకుంటామని మేము ప్రభుత్వాన్ని చెప్పడం జరుగుతుంది. మరి అదే విధంగా మాకున్నటువంటి 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా మరి బీమా ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతుంది. అదే విధంగా మరి ప్రత్యేక కార్పొరేషన్ ఆటో కార్మికులకు చేయాలని మరి కోరడం జరుగుతుంది. అదే విధంగా ఆటో కార్మికులకు మరి గతంలో మరి 9,000 రూపాయల ఇన్సూరెన్స్ ఉన్నది. ఆ ఇన్సూరెన్స్ ను ఖచ్చితంగా ప్రభుత్వమే కాట్పాటు చేసి మరి ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరడం జరుగుతుంది. అదే విధంగా మా ఆటో కార్మికులకు ఒక కాలనీ కట్టించే ఏర్పాటు చేయాలని మేము కోరడం జరుగుతుంది. అదే విధంగా ఈ 7వ తారీఖున బంద్ను ఆటో కార్మికులు విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఇంకా ఏదున్నా కూడా 33 జిల్లాల నుండి ఆటో కార్మికులు వస్తున్నారు. ఆ కార్మికులు మరి ప్రతి జిల్లాలో మరి ధర్నాలతో పాటుగా మరి అదే విధంగా రాస్తా రోకలతో పాటుగా జరుపుకోవాలని, మరి జరుపుతూనే మరి ప్రభుత్వం దిగొచ్చి మరి సమస్యలు నెరవేరుతాయని మరి కోరుకుంటూ, అదే విధంగా ఈ మరి ఆటో కార్మికులకు మరి ఇంకా ఏదున్నా కూడా మా సమస్యలు ముందుకు తీసుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు మరి మీరు రవాణా శాఖ మంత్రి ఉన్నారు, మరి నిన్నటికి నిన్న మాట్లాడినారు. మరి మాట్లాడిన విధానం బట్టి మరి రేపటి దినంలో మరి 6వ తారీఖు నాడు నేను మాట్లాడి మరి శాసనసభలో మాట్లాడి చెప్తానన్నావు. మరి అది కనుక కాకపోతే మాత్రం మేము తక్షణం మరి రోడ్ల మీదకి వచ్చి మరి రోడ్ల మీద మేము బైఠాయిస్తాం, మేము ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం. మరి ఇంకా ఏదున్నా కూడా మా కుటుంబాలను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెడతామని మరి మేము ఈ మీడియా పరంగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులకు, ఆటో కార్మికులకు మా స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా పేరు ఇసంపల్లి సంజీవ, రాష్ట్ర అధ్యక్షుడు.